తెలంగాణలో ప్రజాపాలన సభలు నేటితో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన సదస్సుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అప్లై చేసుకోకపోతే ఎక్కడ 6 గ్యారంటీస్ రావేమో అనే భయంతో జనం బాలుతీరారు. 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డు కోసం భారీ ఎత్తున దరఖాస్తులొచ్చాయి. గ్యారంటీలను అమలు చేసేందుకు డిసెంబర్ 28న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలు ఏర్పాటు చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూ లైన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజాపాలనలో అభయహస్తం క్రింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందస్తుగా దరఖాస్తును నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్లో సమర్పించి రసీదును పొందే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇచ్చారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం ఛాంబర్ మార్చే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం 6వ అంతస్తులో ఉన్న సీఎం ఛాంబర్ ను 9వ అంతస్తులోకి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఛాంబర్ ను 9వ అంతస్తులోకి మార్చేందుకు జీఏడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 9 అంతస్తును పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తీరుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిరలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న భట్టి బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కొందరు హామీలు అమలు కావద్దని కోరుకుంటున్నారని, వారి కలలు కల్లలే అని అన్నారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు కాకుండా ఉంటే బాగుండు, ప్రజలకు అందకుండా ఉంటే బాగుండు, మాలాగానే 3 ఎకరాల్లో మేము హామీ ఇచ్చినటువంటి మాటలాగానే 10 సంవత్సరాలు చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోరికల్ని నిజం కానివ్వం. మేము వచ్చి 4 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2-3 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు, ఫెయిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు 4 రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే, అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా? మీరు పేదలకు ఇచ్చినటువంటి కాలనీస్ అన్ని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చింది తప్ప ఈ 10 సంవత్సరాలు మనం ఆత్మగౌరవంతో బతుకుదామని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఏ ఒక్క ఊర్లో కూడా కాలనీలు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు అనుకునేదానికి కూడా, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానానంతా ఖాళీ చేశాం. మేము 10 ఏళ్లు పాలన చేసి ఉన్నదాన్నంతా ఊడ్చేసాం. ఊడ్చేయటం కాదు, దీన్ని తాకట్టు పెట్టి భవిష్యత్ తరాలను కూడా తట్టుకోలేనంతగా దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశాం. ఇంకేం చేస్తారులే అని మీరు అనుకుంటుండొచ్చు, ఎందుకంటే మీరు చేశారు కాబట్టి తెలుసు కాదు. ఇక ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమిస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకి పంచుతాం. నీలాగా దోపిడీ చేయని. కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కు వస్తారని, ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ నుంచి కేసీఆర్ బొమ్మ తొలగిస్తారేమో కానీ ప్రజల గుండెల నుంచి కేసీఆర్ ను తొలగించలేరని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నిలిపివేయాలని చూస్తుంది అన్నారు. గృహలక్ష్మి పథకాన్ని నిలిపివేయడం సరికాదు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే అభయహస్తం పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపింది అన్నారు.
రైల్ అలైన్మెంట్ మారుస్తున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్నే రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్ తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తా అన్నారు, లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ను ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని రెండు చీడపురుగులు తగిలినాయి. అదానీ పీడ వదిలిపోయింది, ఇక ప్రధాని పీడ వదిలించుకోవాలని ఒక మాట మాట్లాడాడు. ఒక విషయం పైన మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి సరైన బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడాలి. ఒకసారి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది అంటే అది ప్రభుత్వ ఆదేశంగానే ప్రజలు భావిస్తారు, ప్రభుత్వం యొక్క నిర్ణయంగానే ప్రజలు భావిస్తారు, ఒక జీవోగా భావిస్తారు, ఒక పాలసీగా భావిస్తారు. కాబట్టి మాట్లాడే ముందు కాస్తంత అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో వారు ప్రకటించిన 420 హామీలకు సంబంధించిన విషయంలో ఈ రోజు వరకు కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదు. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలు అమలు చేశామని చెప్పి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ 2 హామీలు అమలు చేశారు, ఏ 2 గ్యారంటీలు అమలు చేశారో చెప్పండి. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రేపు ఎల్లుండి రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగనున్నాయి. సమావేశానికి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ కమిటీలను వేయనుంది. తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సంస్థాగతంగా మార్పులు చేర్పులపైన నేతలు చర్చించనున్నారు. కొంతమంది జిల్లా అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పలువురు జోనల్ కమిషనర్లకు స్థాన చలనం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్ గా నియమించింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా నియమించింది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అభిలాష అభినవ్ ఐఏఎస్, షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా స్నేహ శబరీస్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ వెంకటరమణను నియమించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 7 నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను నాంపల్లి కోర్టు జారీ చేసింది. గతంలో 7 నిందితులను ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాలని ఆదేశించింది. నిందితులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాలేదు. దీంతో వారి ఆబ్సెంట్ పిటిషన్ నిరాకరిస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. 7 నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది. ఏపీలో అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సమ్మెను నిషేధిస్తూ ఎప్మాను ప్రయోగిస్తున్నట్లు జీవో జారీ చేసింది జగన్ సర్కార్. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెంబర్ 2 విడుదల చేసింది. దీని ప్రకారం 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ల వేతనంలో కోత విధించింది. దాదాపు 3,000 తగ్గించి 8,050 రూపాయల వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేపట్టారు. ఇప్పటికే పలు దఫాల్లో ప్రభుత్వంతో అంగన్వాడీలు చర్చలు జరిపిన చర్చలన్నీ విఫలమయ్యాయి. పలు సందర్భాల్లో కొన్ని డిమాండ్లను ఆమోదించినా వేతనం దగ్గరే అసలు సమస్య రావడంతో ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆందోళనలు నిరవధికంగా కొనసాగించిన అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన 2వ రోజుకు చేరుకుంది. టీడీపీ ఇన్ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
రాజీనామా ప్రకటనపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. మొదట ఎంపీ పదవికి తర్వాత టీడీపీ పార్టీ సభ్యత్వానికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. రాజీనామా కోసం లోక్సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అన్నారు. తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. తన అనుచరులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా అన్నారు. తన వాళ్లు చూపిన దారిలోనే నడుస్తారని కేశినేని నాని వెల్లడించారు. తనను నమ్ముకున్న వాళ్లను వదిలి వెళ్లలేరని స్పష్టం చేశారు. నేను ఏది చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అదేనా ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్న తెల్లదోన 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసి దాన్ని మీరు చేసుకోండి. అంతేగాని కొత్త క్వశ్చన్ చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి. ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా. నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా ఇక్కడ ట్రైన్ కోసం. వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళని హెల్మెట్ తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను? సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా టీడీపీపై అసంతృప్తితో రాజీనామా ప్రకటన చేసిన కేశినేని నానితో టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమెడల భేటీ అయ్యారు. కేశినేని భవన్ కు వెళ్లిన కనకమెడల ఆయనతో ఏకాంతంగా చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. కేశినేని నాని రాజీనామా ప్రకటన అనంతరం ఆయనతో కనకమెడల సమావేశం కావడంతో రాజకీయంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఎంపీ టికెట్ ఇవ్వబోమని చెప్పడంతో టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు కేశినేని నాని. దీంతో టీడీపీ బుజ్జగింపులకు దిగిందా అన్న చర్చ జరుగుతోంది. అయితే కనకమెడలను టీడీపీ అధిష్టానం పంపిందా లేక వ్యక్తిగతంగా వచ్చారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సింది. రాజశేఖర్ రెడ్డి మరణంపై కాంగ్రెస్ మీద అనుమానాలు ఉన్నాయన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ మరణం తర్వాత జగన్ను కక్షపూరితంగా జైలుకు పంపారు అన్నారు. ఆనాడు టీడీపీ కాంగ్రెస్ కలిసే జగన్ను జైలుకు పంపారని తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక కూడా చంద్రబాబు కుట్ర ఉందన్న సజ్జల జగన్ను ఎదుర్కోలేక టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొక్కరైనా ఉంచాలని ట్రై చేశారు. ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు, తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరికి ఆ రోజే అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ. ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు. రిజల్ట్ ఎందుకు చూశారు. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి బొమ్మ అడగడం, దానికి మేము సమాధానం ఇస్తాం, ఏమి ఇవ్వగలం. దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెరవనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నం. పొత్తులపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తెలిపారు. ఏలూరులో రాష్ట్ర స్థాయిలోని వివిధ మోర్చాలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగుతుంది అన్నారు. 2-3 నెలల్లో ఎన్నికలకు వెళ్లబోతున్నామని అన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పురంధేశ్వరి దిశానిర్దేశం చేశారు. బీజేపీపై జరుగుతున్న అపవాదును తొలగించేలా చేయాలి అన్నారు. అన్ని వర్గాలకు బీజేపీ న్యాయం చేస్తుందన్నారు. ఇంకొక 2-3 నెలల్లో మనం అందరం కూడా ఎన్నికలకి వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో ప్రజలకి ఆల్రెడీ వికసిత్ భారత్ అనేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామాల్లో ఈ వికసిత్ భారత్ బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే తిరుగుతున్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విస్తృతంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క బళ్ళు అనేవి తిరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు.
సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి న్యాయం చేసేటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ కి నిరసన సెగ తగిలింది. పెనుగొండకు వెళ్తున్న మంత్రి ఉషశ్రీని అంగన్వాడీలు అడ్డుకున్నారు. తమపై ఎస్మా ప్రయోగించడంపై మండిపడుతున్న అంగన్వాడీలు మంత్రి కాన్వాయ్ కు అడ్డుపడి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారంపై మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. తోపులాటలో ఒక అంగన్వాడీ కార్యకర్త గాయపడగా హాస్పిటల్కు తరలించారు. మెడికల్ అసోసియేషన్ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి విడుదల రజని. పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట లింగంగుట్లలో ఔషధ తనిఖీ అధికారి కొత్త ఆఫీసుకు ఆమె శంకుస్థాపన చేశారు. గత హయాంలో ఏ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించలేదని, జిల్లాను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తున్నామని మంత్రి విడుదల రజని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు చాలా చక్కగా మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ డ్రగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఈ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం చూసినట్టయితే మన ముఖ్యమంత్రి గారు అంటే మనం అధికారంలోకి వచ్చాక ఎక్కడ గతంలో మనం చూస్తే గవర్నమెంట్ ఆఫీసెస్ అనేవి లేవు. ఈ డ్రగ్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కనీసం అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లు కూడా వాళ్ళకు ఒక హోదాలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ కూడా ప్రత్యేక ఒక చోట కూర్చొని పనిచేయడానికి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆ జిల్లాలో నడుపుకోవడానికి ఎక్కడా కూడా టీడీపీ హయాంలో వాళ్ళకు ఏ ఆఫీసెస్ లేవు, వాళ్ళకు ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా మరి వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాక జగనన్న ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే 27 ఆఫీసులని మనం ప్రారంభించుకునే దిశగా మరి 19 కోట్లు మనం ఖర్చు పెట్టి మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు వేస్తా ఉన్నాం. వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేశారు. వైసీపీని వీడుతున్నట్లు అంబటి రాయుడు ట్వీట్ చేశారు. రాయుడు ఎందుకు హట్ అయ్యారు అనేది చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ సీట్నే చిచ్చుపెట్టిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గుంటూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ రాకపోవడంతో అంబటి రాయుడు రాజీనామా చేశారని తెలుస్తోంది. గుంటూరు కాకుండా వేరే స్థానం ఇస్తామని వైసీపీ అధిష్టానం పేర్కొన్నట్లు సమాచారం. గుంటూరు మాత్రమే కావాలని అంబటి రాయుడు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలలో ఉన్నంత కాలం తుని నియోజకవర్గంలో టీడీపీ నాయకులను కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవనివ్వరని మంత్రి రాజా అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రశ్నించారు. గతంలో ఏ నాయకుడు చేయని అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్ పాలనలో జరిగిందని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎందుకంటే చరిత్రలో ఎంత చెట్టుగా ఎప్పుడు ఎవరు ఓడిపోలేదు. చాలా దారుణంగా ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నాయకులు 2 సార్లు నా చేతిలో ప్రత్యేకంగా ప్రూవ్ చేయవలసిన అవసరం లేదు. నేను ఏదైనా ఒక మాట అన్నానంటే ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంటుంది. జరిగేది అయితే అంటాడు, అనవసరంగా మాట్లాడు రాజా అని చెప్పేసి ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది. నేను ఏదైనా మాట్లాడితే మీ అంత దారుణంగా, మీ అంత చిత్తుగా ఎవరు ఓడిపోలేదు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కనీసం మిమ్మల్ని ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. విజయనగరంలో కేంద్ర మంత్రి మురుగన్ పర్యటించారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా లబ్దిదారులకు ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్స్ అందించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ రాజకీయాల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చారు అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. హర్యానాలో పర్యటించిన ఆయన మోడీ 10 ఏళ్ల పాలన సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర అన్నారు. దశాబ్దాల పాటు దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు జరిగాయని ప్రధాని మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ కొత్త సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు నడ్డా. అందరికీ అభివృద్ధి, సంక్షేమం అందినప్పుడే దేశం ముందుకెళ్తుంది అని తెలియజెప్పారు ఆయన. उन्होंने
भारत की राजनीति की संस्कृति को बदल डाला है। भारत की राजनीति की संस्कृति जात पर, पात पर, अगड़ा पिछड़ा, पहाड़ी इलाके का, मैदानी इलाके का, देश को विभाजित करने वाली राजनीति चलती रही लंबे समय तक। धर्म को धर्म से लड़ाओ, वोट बैंक की राजनीति चलती रही। अगर प्रधानमंत्री मोदी जी ने भारत को नया राजनीतिक संदेश दिया, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, और भारत आगे बढ़ेगा, इस मंत्र को लेकर। ఆదిత్య L1 విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో మరో ఘన విజయం అందుకుందని, ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు ముర్ము అభినందనలు తెలిపారు. ఈ మిషన్తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అన్నారు. సూర్యుడు, భూమి వ్యవస్థలపై మన జ్ఞానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇస్రో మిషన్లలో మహిళా శాస్త్రవేత్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారని, ఇది మహిళా సాధికారతను మరింత ఉన్నత కక్షలోకి తీసుకెళ్తుందని రాష్ట్రపతి కొనియాడారు. ఆదిత్య L1 విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకిత భావానికి ఇది నిదర్శనమని అన్నారు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునేందుకు మన ప్రయాణం కొనసాగుతుందని మోడీ ఎక్స్ ద్వారా తెలిపారు. ఇస్రో చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగం సంపూర్ణ విజయాన్ని సాధించింది. ఆదిత్య L1 ను విజయవంతంగా తుది కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. లాంగ్ రేంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్లోకి చేరిన ఆదిత్య L1 సూర్యుడిపై పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఆదిత్య L1 ద్వారా ఇస్రో సూర్యుడి కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంపై అధ్యయనం చేయనుంది. గతేడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. అప్పటి నుంచి వివిధ దశల ద్వారా లాంగ్ రేంజ్ పాయింట్ కు ఆదిత్యను పంపారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఇస్రో నిర్వహించిన 4 దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది ఆదిత్య L1. 5 ఏళ్ల పాటు ఆదిత్య L1 సేవలు అందించనుంది. ఇక ఆదిత్య L1 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రోకు అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ. ఇస్రో సోలార్ మిషన్ ఆదిత్య L1 హాలో ఆర్బిట్లోకి ప్రవేశించడంపై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ స్పందించారు. ప్రయోగంలో సుదీర్ఘ ప్రయాణం ముగియడం తమకు చాలా సంతృప్తికరమైన విషయమన్నారు. తాము ఊహించినట్లుగానే జరిగిందని, దీంతో తమ టీం సంతోషంగా ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. Today's event was only placing the Aditya L1 in the precise halo orbit. So it was moving towards a halo orbit, but we had to do a little bit of corrections to put it at the right place. So something like a 31 meter per second velocity has to be given cumulatively to the satellite to keep it at the right orientation. So basically it's a halo orbit. It's an orbit which moves around L1 point with a size of 6 lakh kilometer in one dimension, 2+ lakh in another dimension, 1 lakh kilometer in another dimension. So it formed like an egg. So in this new orbit it has to be placed, it has to be very precisely put. If we don't do the correction today, it will escape from this point. Okay, we will not allow it to escape if it does not happen. There are some contingencies, but I am only telling mathematically it can escape. So that has been very precisely done. Ultimately what we achieved today is exact placement based on our measurement and very correct prediction of the velocity requirement. The computer decided to cut off at the accelerometer based cutoff has happened. So right now it is in our calculation it is in the right place. But we are going to monitor for next few hours to see whether it is at the right place. Then if it is slightly drifted, we may have to do a little bit of correction, and we don't expect that to happen. ఇవి ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.